అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు వ్లాగ్స్. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పంచకజ్జకాయ స్వీట్ చేసుకుందాం. 10 నిమిషాల్లో అయిపోతుంది. 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు చిట్టపట్లు అయ్యేటట్టుగా వేపుకోవాలి. నువ్వులు వేగిపోయినాయండి, తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. 1 స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి. మంచి రంగు వచ్చేటట్టు వేపుకోవాలండి. జీడిపప్పు వేగిపోయింది, తీసేసుకుందాం. అలాగే కొన్ని వెండి ద్రాక్ష కూడా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వేపుకోవాలండి. ఇవి ఒట్టిగానే మాడిపోతా ఉంటాయి. వెండి ద్రాక్ష కూడా వేగిపోయినాయండి. ఇందులో 2 స్పూన్ల పచ్చి కొబ్బరి వేయించుకోవాలండి. వెండి కొబ్బరి వేయించుకోవాలి, కానీ నా దగ్గర వెండి కొబ్బరి లేదు. పచ్చిదే తురిమేసి వేయించాను. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వెండి కొబ్బరి మంచిగా వేయించుకోవాలి. ఇది కూడా మంచిగా వేగాలండి. మంచి కలర్ వచ్చేటట్టుగా వేగాలి. పచ్చి కొబ్బరి వేగిపోయిందండి. మనం స్టవ్ ఆన్ చేసి ఈ కొబ్బరి కూడా తీసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. 1 అరకప్పు బెల్లం వేసుకొని ఇందులో కరగ తీసుకోవాలండి. తీగ పాకం వచ్చేదాకా కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకోవాలి. 1 అరకప్పు నీళ్ళు వేసానండి. ఇది మంచిగా తీగ పాకం వచ్చేదాకా బెల్లం కరగాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకులు పంచ కజ్జకాయ స్వీట్ అండి. కొంచెం జిగుడుగా రావాలండి పాకము. వస్తే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్పూన్ తోటి తీసుకొని కొంచెం ఇట్లా జిగుడులాగా వచ్చేటట్టు చూసుకోవాలండి. జిగుడులాగా వచ్చిందండి, మనం తీసేస్తాము. స్టవ్ బంద్ చేసుకుందామండి. ఈ పాకం కొద్దిగా చల్లారాలి. మనం ఇవన్నీ కలుపుకోవాలి కదా అటుకులతోటి. భలే ఉంది కదండి తీగ పాకం. 1 కప్పు అటుకులండి. మనం వేపి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి. వేపి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలండి. వెండి ద్రాక్ష కూడా వేపి పెట్టాను, అవి కూడా వేసుకోవాలంట. జీడిపప్పు కూడా అండి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. వినాయకుడికి చాలా ఇష్టం అండి ఈ ప్రసాదము. ఫ్లేవర్ కోసము ఇలాచి పౌడర్, టేస్ట్ కోసం 1 స్పూను నెయ్యి అండి. ఇది మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఈ పాకం కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. చల్లారిందండి, మనం చేతుడు కలిపిస్తాం. ఇట్లన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అటుకులు, జీడిపప్పు, కిస్మిస్, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పంచకజ్జకాయ స్వీటు రెడీ అండి. మనం ఒక బౌల్ వేసుకుందాం. రెడీ అండి. 10 నిమిషాల్లో అయిపోయిందండి స్వీటు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పంచకజ్జకాయ స్వీటు రెడీ అండి. ఈ స్వీటు వినాయకుడికి ఎంతో ఇష్టం అండి. మీరు కూడా ఈ వినాయక చవితికి చేసి ఆ స్వామికి పెట్టండి. స్వామికి పెట్టేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకెంతో సపోర్ట్ గా ఉంటదండి. మరో మంచి వంటకంతో మీ ముందుకు వస్తాం. బాయ్.